ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం అంట. మరి కిరీటము పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. వారు స్త్రీలైనా పురుషులైనా సరే కిరీటాన్ని ధరించుకుంటే ఎంతో హోదాగా, ఉన్నతంగా, ఎంతో గౌరవంగా ఉంటుంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము అంటే ఏంటి? కొడుకుల తర్వాత మనవళ్ళు, వారి మనవళ్ళు, ఆ రీతిగా ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు కిరీటంగా ఉంటుందంట. కిరీటం అది. తండ్రులే కుమారులకు అలంకారం. కుమారులకు ఎవరు అలంకారము? తండ్రులే కుమారులకు అలంకారము. మరి కుమారునికి ఏది కావాలన్నా చిన్ననాటి నుంచి ఎవరు తీసుకొస్తారు? తండ్రే. ఏది అడిగినా తండ్రే ఇస్తాడు. చిన్నపిల్లలకి తండ్రులే ఎక్కువగా వారి యొక్క కోరికలు తీర్చేవారుగా ఉంటారు బిడ్డలకి. మరి తండ్రులే కుమారులకు అలంకారము. మరి ఈ అలంకారము గౌరవిస్తున్నామా? ఈ యొక్క తండ్రిని మర్యాదగా చూసుకుంటున్నామా? మనం పరిశీలించుకోవాలి. మరి తండ్రులే కుమారులకు అలంకారం అయినప్పుడు మనం సృష్టించిన సృష్టికర్త దేవాది దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. చాలామంది తండ్రులు వారి యొక్క విలాసమైన జీవితాలకు అలవాటు పడి కుమారుల యొక్క పరిస్థితులు కూడా కనిపెట్టని స్థితిలో ఉంటారు. వారి యొక్క భయంకరమైన వ్యసనాలకు బానిసలయ్యి ఎవరిని పట్టించుకోకుండా వారి యొక్క వ్యసనాలను ఎంతో ఇష్టంగా ఆహ్వానించుకుంటూ వాటిలో గడుపుతూ తృప్తి పొందుతూ ఉంటారు. మరి ఈ యొక్క కొంతమంది తండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుమారులను. కొంతమంది తండ్రులు ఈ రీతిగా మనం చెప్పుకున్న రీతిగా వ్యసనాలకు బానిసలైపోయి వారి యొక్క త్రాగుడు ఇలా రకరకాలకు అలవాటయ్యి వారి యొక్క మత్తులో జీవిస్తూ ఉంటారు. మరి ఈ లోకంలో తండ్రులు ఈ రీతిగా ఉంటారు. కొంతమంది, అందరూ కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమంది దేవుని యొక్క అనుభవం లేనివారు. మరి తండ్రులే కుమారులకు అలంకారం. మరి మన దేవాది దేవుడు, మన సృష్టించిన సృష్టికర్త మనకు తండ్రి అయి ఉన్నాడు. ఈ యొక్క లోకపు తండ్రులు కొంతమంది ఈ రీతిగా ఉంటే మనల్ని నిత్యము ఆయన కనుపాపలో భద్రపరుస్తూ ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్న దేవాది దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. ఆయన మనకు ఎలాగున్నాడు? అలంకారంగా ఉన్నాడు. కుమారులకు అలంకారము. మరి వాక్యం వింటున్న నాకు, నీకు, మన బిడ్డలకు, మన కుటుంబ సభ్యులకు ఆయనే అలంకారము. అలంకారంగా ఉన్నప్పుడు ఏముంటుంది? ఆహ్లాదం ఉంటుంది, హృదయం సంతోషంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఇంకా సమాధానం ఉంటుంది. ఈ రీతిగా రకరకాల శ్రేష్టమైన అనుభవాలతో కూడిన జీవితాన్ని గడిపే వారంగా ఉంటాం. మరి మన దేవుణ్ణి మనం అలంకారంగా ఉంచుకుంటున్నామా? అలంకారంగా ధరించుకున్నామా? మన హృదయంలో చేర్చుకున్నామా? ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఆయన ప్రేమించగలుగుతున్నామా? ఆయన మాటలు వినగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో మోకరించగలుగుతున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, మన దేవాది దేవుడు, మన సృష్టించిన సృష్టికర్త, తల్లిదండ్రులు విడిచినప్పటికీ ఆయన విడవకుండా ఎంతగానో ఆయన కనుపాపలో భద్రపరుస్తూ అన్ని వేళ అన్ని విషయాల్లో సమాధానం ఇస్తూ నడిపిస్తున్న తండ్రిని మనం గౌరవిస్తున్నామా? ఆలోచించుకోవాలి. ఈ రోజు నుంచి మన దేవాది దేవుణ్ణి
మనం ఏమాత్రం విడవకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కృపను దయను పొందుకొని మనం జీవించగలిగితే మన జీవితము ఎలాగ ఉంటుంది? అలంకారంగా ఉంటుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. రక్షణ అనే తండ్రి నాయన వస్త్రంతో కప్పి మమ్మల్ని అలంకరించిన దేవానికి ఎన్నో వందనాలు. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవెనతో నింపండి అయ్యా. తండ్రి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి తండ్రి నీ మేలతో నింపండి అయ్యా. మేమందరము వాక్యం వింటున్నాం, మేమందరం మా కుటుంబ సభ్యులు, మా బిడ్డలు, మేము తండ్రి మేమందరం ప్రభు నిన్ను అలంకారంగా ధరించుకుని నీతో సహవాసం చేసే ధన్యతను మాకు అనుగ్రహించండి అయ్యా. నువ్వు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.